దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉద్యోగుల బదిలీకి రంగం సిద్దమైంది. 4 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగుల బదిలీపై వెళ్లేందుకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు ఇప్పటికే విడుదల చేసింది. సంవత్సరం లోపు రిటైర్మెంట్ గల ఉద్యోగులను బదిలీల మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి ఆలయంలో పాతుకుపోయిన ఉద్యోగులు రాజన్న ఆలయాన్ని వదిలి వెళ్లాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6 ప్రాంతాల్లోని దేవాలయాలకు బదిలీలపై వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. రాజన్న ఆలయ ఉద్యోగుల పేరు, హోదా, పుట్టిన తేదీ, ఆలయంలో జాయిన్ అయిన తేదీ, సర్వీస్ కాలం, రిటైర్మెంట్ తేదీలతో పాటు పూర్తి వివరాలు కోరుతూ ఆలయ ఉద్యోగులకు ఆప్షన్ పత్రాలను అందజేశారు. ఆలయ ఉద్యోగులు గత 2 రోజులుగా ఆప్షన్ పత్రాలతో తమ వివరాలను పూర్తి చేసి ఏ ఆలయానికి వెళితే బాగుంటుందని గుసగుసలాడడంలో బిజీగా ఉన్నారు. రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వివరాలను పరిగణలోకి తీసుకుని ఆయా విభాగాల్లోని 40% ఉద్యోగులను బదిలీపై ఇతర దేవాలయాలకు పంపించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సంవత్సరం లోపు రిటైర్మెంట్ గల ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగులు తాము ఆసక్తి చూపుతున్న 5 దేవాలయాల్లో ఆప్షన్లు పెట్టుకునే వెసులుబాటును కల్పించారు. మిగతా ఉద్యోగులు రాజన్న ఆలయానికి దగ్గరగా ఉన్న కొండగట్టు, కొమరవెల్లి దేవాలయాలకు బదిలీలపై వెళ్లేందుకు మొదటి 2 ఆప్షన్లు ఇస్తున్నట్లు చెబుతున్నారు. బాసర, యాదగిరిగుట్ట, భద్రాచలం, సికింద్రాబాద్లోని గణేష్ టెంపుల్, మహంకాళి ఆలయాలకు వెళ్లేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మరికొంతమంది ఇక్కడే ఉండేందుకు పైరవీలు ముమ్మరం చేశారు. ఏది ఏమైనప్పటికీ రాజన్న ఆలయంలోని అందరు ఉద్యోగులను బదిలీ చేస్తే అడ్మినిస్ట్రేషన్ లోపించి సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయన్న విమర్శలు సైతం ఆలయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.